నమస్తే రేలా జాన్ అన్న, బాగున్నా. సో ఇప్పుడు మనకి బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, ఫోక్ నైట్ ఫోక్ కాన్సర్ట్ అని చెప్పేసి. సో ఈ ఫోక్ కాన్సర్ట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్, మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజంగా నేను నా కళా ప్రయాణంలో బహుశా సినిమాలలో పాడిన, ప్రపంచ వేదికల మీద పాడిన, ఇంకా అనేక వేదికల మీద పాడిన, కానీ ఆ వేదికల మీద ఎంత ఆనందం పొందలేదు. కానీ ఈ బిగ్ ఫోక్ నైట్ ప్రోగ్రాం వల్ల నిజంగా చెబుతున్నా, మనస్ఫూర్తిగా చెబుతున్నా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పాశ్చాత్య సంస్కృతి కాలంలో ఇప్పుడు మళ్ళీ మట్టి పాటలను ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ఒక సరికొత్త కార్యక్రమాన్ని బిగ్ టీవీ అనేది చేపట్టడం అనేది హ్యాట్సాప్ బిగ్ టీవీ. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బిగ్ టీవీ. ఓకే, సూపర్ అన్న. మీది ఏ ఊరు? అసలు మీ పాటల ప్రస్థానం ఎట్లా శురువైంది? నేను ఇప్పటికి దాదాపు ఒక 25 నుంచి 30 సంవత్సరాల కళారంగంలో ఉన్నాను. ఓ సూపర్. మాది ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం, కొనిజర్ల గ్రామం. నేను మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ మేము రేలా, తర్వాత సూపర్ సింగర్ 9లో పాడాను. అదేవిధంగా మళ్ళీ ఒంగోలు గీత సినిమాకి 4 పాటలు ఇచ్చి 2 పాడి అన్నింటిలో నటించడం జరిగింది. అదేవిధంగా ఆ 5 అనే సినిమాలో మా గురువుగారు సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటి పాట పాడటం జరిగింది. రీసెంట్గా వచ్చినటువంటి సినిమా 23 అనే సినిమాలో కూడా కోసి కొయ్యంగానే కోడికోత మానేసి కైలాసము నువ్వు భయం అనే పాట కూడా పాడటం జరిగింది. ఇలా నా పాటల ప్రస్థానం అనేక టీవీ షోలలో పాల్గొన్నాను, అనేక సినిమాలలో పాడాను, అనేక దేశాలు కూడా ప్రదర్శనలు ఇచ్చాను. సో హ్యాపీ. ఓకే, సో హ్యాపీ. సో మీరు ఇందాక అన్నట్టుగా సుద్దాల అశోక్ తేజ గారు కాంబినేషన్ లో ఒక సాంగ్ వచ్చింది కదా, సూపర్ హిట్ సాంగ్. అది ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఒకసారి వాడతారా? ఆ 5 సినిమాలో ఓ రోరి బలరామా ఏందిరా నీ పిచ్చి హైరామా అనే పాట చాలా ఫేమస్ అనమాట. అప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు ఆ పాట పాడాను. మళ్ళీ మొన్న 23 సినిమా అనే పాట వచ్చింది. కోడి పిల్ల అబ్బా కోడి పిల్ల కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసము నేను పోయినానంటదే, ఆ మటలంటదే, అలైలు పడుతుందే కోడి పిల్ల. కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసము నేను పోయినానంటదే, ఆ మటలంటదే, అలైలు పడుతుందే కోడి పిల్ల. దుబ్బకడి దేశపై బొచ్చగిచ్చు మీకుతుంటే యమ శలంకూరి సెన్నప్ప సారం చేసేనంటదే, యమ శలంకూరి సెన్నప్ప సారం చేసేనంటదే, ఆ మటలంటదే, అలైలు పడుతుందే కోడి పిల్ల. సూపర్ అన్న, అసలు ఏం గొంతన్నా మీది. అసలు మీరు పాడుతుంటే మొత్తం తెలంగాణ అంతా కూడా ఒక ఊపు వచ్చేటట్టు ఉన్నది కదా, జబర్దస్త్ వాడిరన్న నిజంగా. సో చెప్పుండ్రి, అసలు అంటే మీకు పాటలు చిన్నప్పటి నుంచి ఇష్టమా, లేకపోతే ఫస్ట్ పాట ఎప్పుడు వాడినరు? అసలు ఎట్లా ఈ ఫోక్ రంగానికి మీరు 25 సంవత్సరాలు అవుతుంది అన్నారు కదా, ఎట్లా మీరు ఇందులో అడుగు పెట్టిండ్రు? ఇక నేను చదువుకునేటప్పుడు దాదాపు ఒక 5వ తరగతి నుంచి నీ పాటల ప్రస్థానం మొదలు పెట్టడం జరిగింది. 5వ తరగతి నుంచి 5వ తరగతి నుంచి పాటల ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు అప్పట్లో జన్మభూమి కార్యక్రమం అనేది ఉండేది మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. అయితే స్కూల్కి సంబంధించి పాటల పోటీలు పెట్టారు. ఆ పాటల పోటీలు పెట్టినప్పుడు నన్ను కూడా మా టీచర్స్ పాటల పోటీలకి పంపడం వల్ల ఆ రోజు నాకు సిల్వర్ మెడల్ వచ్చింది అనమాట, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. ఇక అప్పటి నుంచి వెనక తిరిగి చూసుకోలేదు. జన్మభూమి అనే పాట పాడినందుకు. ఆ పాట మాకు కూడా చిన్నప్పుడు స్కూల్లో కాంపిటీషన్ పెట్టినుండే, అయితే నేను కూడా వాడిని, ఒక ఆయన కళ్ళు తిరిగి పడిపోయిండు, అప్పటి నుంచి పాడొద్దు అన్నారు. అది కూడా అశోక్ తేజ సార్ రాసిన పాట, జన్మభూమి పాట. ఆ పాటతోటే నేను కొద్దిగా ఈ ప్రపంచానికి పరిచయం. అక్కడి నుంచి మీరు 25 సంవత్సరాల నుంచి ఈ ఫోక్ రంగంలో ఉన్నారు, మంచి మంచి పాటలు పాడిరు, పెద్ద పెద్ద టీవీ షోలకి మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడున్న యంగ్ ఫోక్ కళాకారులకి మీరు ఇచ్చే ఒక మంచి సందేశం ఏంది? ఇప్పుడున్నటువంటి యంగ్ ఫోక్ కళాకారులకి ఇచ్చే సందేశం ఏంటంటే, నిజంగా ఒకప్పుడు ఒక 25 సంవత్సరాల తర్వాత అరే ఇంకో మంచి కళాకారుడు ఉండు, ఆ కళాకారుని ఇంకా ప్రపంచానికి పరిచయం చేద్దామని బిగ్ టీవీ ఎతికి మరీ నన్ను తీసుకొని వచ్చింది. సూపర్, ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడేమైందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్స్ వచ్చిన తర్వాత అవకాశాలు అందనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ల ద్వారా ఇప్పుడు మంచి లక్షల వ్యూస్ తోటి, కోట్ల వ్యూస్ తోటి పోతున్నటువంటి గాయకులందరికీ కూడా శుభాకాంక్షలు. నిజంగా వారి యొక్క ప్రతిభే వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేసింది. దాంతోపాటు ఆ కొంతమంది యూట్యూబ్లలో చాలామంది పాడుతున్నారు. వాస్తవానికి ఇప్పటిదాకా పాడినటువంటి పిల్లలలో నాకు 50% మంది తెలియదు. ఇప్పటిదాకా పాడినటువంటి పిల్లలు, చాలా ఫేమస్ పాటలు పాడిన పిల్లలు ఎవరో తెలియదు నాకు. సారీ పిల్లలు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు. సరే ఏమంటే ఇవాళ ఈ బిగ్ టీవీ అనేది ఈ యొక్క పాటల సమూహాన్ని ఒక దండగా కూర్చి వాళ్ళని దగ్గరగా తీసుకొచ్చి, అగో ఈ పాట పాడింది ఈ పర్సన్, ఈ పాట పాడింది ఈ పర్సన్, అయ్యో ఇంత గొప్ప పాటలు పాడారు ఈ తమ్ముళ్ళు, గ్రేట్ అనిపించింది. నిజంగా బిగ్ టీవీకి థ్యాంక్ యూ. ఎందుకంటే అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒక ఇనిషియేటివ్ క్రియేట్ చేయడం, అంటే మనకి ఫస్ట్ టైం కూడా ఈ మ్యూజిక్ ఫోక్ కాన్సెప్ట్ అనేది కూడా. సో అన్న నమస్తే మీకు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఆగస్ట్ 23 తారీఖు నాడు ఫోక్ నైట్ కాన్సెప్ట్ లా కలుద్దాం, దుమ్ము లేపాలన్నా మీరు అక్కడ. మీకు ఒకటే చెబుతున్నా, ఇది జానపద ఒక ఏమంటారు దాన్ని, ప్రపంచం అని చెప్పొచ్చా? జానపద ప్రపంచం కాదు, ఇది ఒక
ప్రళయం ప్రళయం ఒక తుఫాన్ అనుకున్నా ఈ ప్రళయం అనుకున్నా చాలా తక్కువే ఇది. ఎందుకంటే ఒక దాదాపు 60 గొంతులు ఒకేసారి కలిసి పాట పాడితే ఒక జంగు సైరన్ కంటే ఎక్కువ మోత మాగబోతుంది. పాట మాది ఆట మీది, ద బిగ్ ఫోక్ నైట్ 2025 వెల్కమ్. సో చూస్తున్నారు కదా, దుమ్ము రేపుదాం మేము ఆగస్టు 23 తారీఖు నాడు. అన్న నీకు కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఇట్లానే మంచి మంచి పాటలు పాడి మా వాళ్ళందరినీ కూడా ఇట్లానే మీరు ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఓకేనా? చలో ఉంటా మరి. నమస్తే అన్న. For more videos like this, subscribe Big TV channel.